ఎందుకు ప్రత్యేకంగా ఉండమన్నాడంటే, నేను మీలో నివసిస్తాను, మీలో సంచరిస్తాను, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు బిడ్డలై ఉంటారు, కొడుకులు కూతుళ్ళై ఉంటారు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నా సొత్తు. నా ప్రాణమును క్రయధనముగా చెల్లించి నేను మిమ్మను లోకములో నుండి ప్రత్యేకించుకున్నాను. నేను మిమ్మను విలువ పెట్టి కొన్నాను. సిలువ రక్తముతో మిమ్మల్ని కొన్నాను. కల్వరి సిలువ యాతనలో నేను మిమ్మల్ని కన్నాను. నా ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. ఈరోజు మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొందడానికి నీకు పిలుపు ఎలా వచ్చిందో తెలుసా? లోకంలో చాలా మందికి ఆ పిలుపు ఉంది, కానీ అందరు రాలా, నువ్వు మాత్రమే రాగలిగావు. ఎందుకో తెలుసా? నువ్వు ఏర్పరచబడిన వారి గుంపులో ఉన్నావు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు, అది ఏర్పరచబడిన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. నువ్వు వస్తావని తెలుసు, దేవుడికి నీ హృదయం స్పందించిద్దని తెలుసు, నువ్వు కదులుతావని తెలుసు. అందుకే నీకు ఈ వార్త చెవికొచ్చేటట్టు చేసి నిన్ను ఆయన రెక్కల కిందికి తెచ్చుకున్నాడు ఈరోజు.